గేయ కవితా ఛానల్ స్వాగతం. ప్రపంచ కవితా దినోత్సవం ఇది 1999 యునెస్కో వారిచే నిర్ణయించబడింది. భారతీయ రాజులు కవులను కవిత్వాన్ని ప్రోత్సహించేవారు. కవిత్వాన్ని ఆస్వాదించటం వలన మానసిక వికాసం, సంతోషం కలుగుతుంది. సమస్యలను ఎత్తిచూపటం, పరిష్కారాలు, ప్రచారాలు చిన్న పదాలతో సమాజాన్ని చైతన్యపరచడానికి చాలా అవసరమని భావించి ప్రపంచ కవితా దినోత్సవాన్ని జరుపుకోవడానికి నిర్ణయించుకున్నాము. కవిత ఓ కవిత నా యువకాశాల సుమపేశాల నవగీతావరణలో నిన్ను నేనొక సుముహూర్తంలో అతి సుందర శూన్యనందనమందున దూరంగా వినువీధులలో విహరించే అందని అందానివిగా భావించిన రోజులలో నీకై బ్రతుకై ఒక తపమై వెదుకాడే నిషాలందున ఎటునే చూసినా చటులాలంకారపు మటుమాయల నటనలో నీ రూపం కనరానందున నా గుహలో కుటిలో చీకటిలో ఒక్కడినై సృక్కిన రోజులు లేవా? ఓ కవిత లలిత కవిత, నీ ప్రాబల్యంలో చిరదీక్ష శిక్ష తపస్సు మీ క్షణలో నిశ్చల సమాధిలో స్వర్ణదారపు తోరణమై ప్రేలిన నా మస్తిష్కంలో ఏ ఘోషలు భాషల్ తోశాయో నేను ఏ చిత్ర విచిత్ర శ్యామాంత్ రోస్నిరీ వాహనం చూశానో నా గీతం ఏ శక్తులలో ప్రాణస్పందన పొందిందో నీకై నేనేరిన ఏ ధ్వనులలో ఏ మూలాలు వెదికిన ప్రోవుల రణానినాదాలలో నడిరేయాకసమావర్తించిన మేఘాలా వర్షించిన ప్రచండ జుం ప్రభంజనం గజలాడించిన నడి సముద్రపు కెరటాల్లో మ్రోగిన శంకారావం ఢంకారావం ఆ రాత్రే కారడవులలో లయాతీతమై విరుతించిన నానా జంతు ధ్వనులలో నక్షత్రాంతర్భిడ నిఖలాగానం భూకంపాలు ప్రభుత్వ పతనాలు విప్లవం యుద్ధం అన్నీ నీ చైతన్యం నీ విశ్వరూప సాక్షాత్కారం. ఓ కవిత లలిత ఊరస ధుని మణిఖణి మరి నిన్ను స్మరిస్తే నాకగుపించే దృశ్యాల వినిపించే భాష్యాల అగ్ని సరస్సున వికసించిన వజ్రం ఎగిరి లోహ్యాస్యేనం పెరంగిలో జ్వరం ధ్వనించే మృదంగనాదం ఇంకా నేనేం విన్నానా నడిరే నిద్దురలో అప్పుడే ప్రసవించిన శిశువు నెదడ నిడుకొని రుచిర స్వప్నాలను కాంచి జవరాలి మనః ప్రపంచ పుటావర్తాలు ఇంకా శిశు చిత్ర నిద్రలో ప్రాచీన స్మృతులు చప్పుడు ఇంకా వైద్యశాలలో శస్త్రకారుని మహేంద్రజాలంలో చావు బ్రతుకుల సంధ్యాకాలంలో కన్నులు మూసిన రోగాతుని రక్తనాళ స్పందన ఇంకా కాలువ నీళ్ళలలో జారిపడి కదలగనైనా చాలని త్రాగుబోతు వ్యక్తాలాపన ప్రేలాపన ఇంకా కడుపు దహించుకపోయే పడుపు కత్తె రాక్షసరతిలో
అర్ధనిమిలిత నేత్రాల భయంకర బాధల పాటల పల్లవి, ఉరితీయబడ్డ చిరస్సు చెప్పిన రహస్యం. ఇంకా ఉన్మాది మనసి నివాళిలో గూకుంకేకా బేకంబాకా. ఇంకా సమకట్టిన కూలీల భార్యల బిడ్డల ఆకటి చీకటి చిచ్చుల ఆహాకారం ఆర్తనాదం. ఇంకా 1,00,000 నక్షత్రాల మాటలు, 1,00,00,000 జలపాతాల పాటలు, ఇంకా 1,00,00,000 సముద్ర తరంగాల మ్రోతలు. విన్నానమ్మా విన్నా, నేనెన్నో విన్నాను, నే కన్నవి విన్నవి విన్నవించగా, మాటలకై వెదురాడగబోతే అవి పుంకాను పుంకాలుగా. ఓ కవిత, ఓ రమణి, ఓ అపరిమిత, శ్మశానం లాంటి నిఘంటువుల దాటి, వ్యాకరణ సంకెళ్ళు విడచి, ఛందస్సుల పరిష్వంగం వదలి, వడిగా వెలువడినై పరుగిడినై నాయద నడుగిడినై. ఆ చెలరేగిన కలగా పొలగపు విలయావర్తపు బలవత్ పరివర్తనలో నేను ఏ వీధులలో చక్రమణం చేశానో నా సృష్టించిన గానంలో. ప్రక్షాళిత మమాక పాప పరంపర లానందన శావ్యాహందుయని జయిస్తే, లాలానంద వంశావహద్రుహముదుని చేస్తే, నీకై మేలుకొనినా సకలేంద్రియములతో ఏది రచిస్తున్నానో, నిర్వికల్ప సమాధిలో నా ప్రాణం నిర్వాణం పొందితే, అటు నన్ను మంత్రించిన సమ్ముగ్ధం గావించిన ఆ గాంధర్వానికి తారా నివాహపు ప్రేమ సమాగమంలో జన్మించిన సంగీతానికి, నా నాడుల తీగలపై సాగిన నాద బ్రహ్మపు పరిచుంబనలో ప్రాణవసాన వేళాజనితం నానాగానానుస్వానావళితం. బ్రతుకును ప్రచండ బేరుండ గురుత్పరింభంలో పట్టిన గానం, సుఖ దుఃఖితాదిక ద్వంద్వాతీతం, అమోఘ మగాధ మచ్చింతమమేయం, ఏకాంతం ఏకైకం, క్షణిమై శాశ్వతమై దివ్యానుభవం, బ్రహ్మానుభవం కలిగించిన నన్ను కరిగించిన కవనగృణీ రమణీ కవిత, ఓ కవిత. నా జననీ గర్భంలో ఆకారం లేకుండా నిద్రిస్తున్న నా అహంకారానికి ఆకలి గొలిపించిన నాడో, నా బహిరంతరింద్రియాలలో ప్రాణం ప్రసరించగా, నేనీ భూలోకంలో పడి సుఖదుఖాలేవేవో వస్తుంటే తలదాల్చి ప్రపంచ పరిణామంలో ప్రయాణికుడనై పరివ్రాజకుడునై విహ్వంలాగా వర్తించే వేళ, అభయహస్తముద్రతో నన్ను దరిసిన, నన్ను పునీతునిగా వించిన కవిత,
లలిత లలిత కరుణామహిత అనుపమిత అపరమిత కవిత ఓ కవిత నేడో నా ఊహాంచల సాహసికాంశం కప్పిన నా నిట్టూర్పులు వినిపిస్తాయా? నేనేదో విరచిస్తానని నా రచనలలో లోకం ప్రతిఫలించి, నా తపస్సు ఫలించి, నా గీతం గుండెలలో గూర్నిళ్ళగా నా జాతి జనులు పాడుకునే మంత్రంగా మోగించాలని నా ఆకాశాలను లోకానికి చేరువగా నా ఆదర్శాలను సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వల జడిగా అంది అందకపోయే నీలాంచలముల విసరుల కొనగాలులలో నిర్మించిన నా నుడి గుడిగా నీ గీతం, నా నుడి గుడిగా నా గీతం నైవేద్యంగా హృద్యంగా అర్పిస్తాను. నా విసిరిన రస విశ్రుమర కుసుమాపరాగం ఓహో ఓ రసధుని మణికణి జనని కవిత ఓ కవిత 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 ఓ కవిత 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 జనని. రచన శ్రీశ్రీ. చదివిన వారు